ఇలాంటి క్యాన్సర్స్ రిలేటెడ్ వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు హెచ్‌పివి వ్యాక్సిన్ అంటున్నాము. అది మనకి 2 రకాల కంపెనీలు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాయి ఇండియాలో. గార్డాసిల్ అండ్ సెర్వోవాక్ అని చెప్పి. గార్డాసిల్ అనే దాంట్లో 4 స్ట్రెయిన్స్ ఉన్న వ్యాక్సిన్ ఉంది. అదేవిధంగా 9 స్ట్రెయిన్స్‌ని కవర్ చేస్తున్న వ్యాక్సిన్ కూడా ఉంది. యూజువల్‌గా దీన్ని 9 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ వరకు ఉన్న ఆల్ ఫిమేల్స్‌కి ప్రమోట్ చేస్తున్నారు. సీడీసీ వాళ్ళు ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే ఈవెన్ మేల్స్ కూడా అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికీ కూడా ఈవెన్ టీనేజ్ గ్రూప్‌లోనే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. 9 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ మధ్యలో అయితే 2 డోసెస్, అదే 14 ఇయర్స్ ఏజ్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో 3 డోసెస్‌ని అడ్వైస్ చేస్తాము. ఎవరిలో ఇవ్వకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్‌లో మాత్రం తీసుకోకూడదు ఈ వ్యాక్సిన్. ఒక డౌట్ ఉంటది ఏంటంటే మనం యూజువల్‌గా సర్వైకల్ క్యాన్సర్‌ని స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది స్క్రీనింగ్ చేయగలిగే క్యాన్సర్ అనమాట. అది ప్రీ మాలిగ్నెంట్ ఫేజ్ ఒకటి ఉంటది. దాని నుండి అది మాలిగ్నెంట్‌గా అంటే క్యాన్సర్‌గా కన్వర్ట్ అవ్వడానికి ఒక దశ ఉంటది. ఆ దశలో గాని మనం స్క్రీనింగ్ టెస్ట్‌లు అంటే పాప్స్మియర్ అండ్ హెచ్‌పివి డిఎన్ఏని డిటెక్ట్ చేసే 2 స్క్రీనింగ్ టెస్ట్‌లు ఉంటాయి. వీటి ద్వారా మనం స్క్రీనింగ్ చేయటం వల్ల ప్రీ మాలిగ్నెంట్ స్టేజ్‌లో గాని క్యాన్సర్‌ని మనం డిటెక్ట్ చేయగలిగితే పేషెంట్‌కి క్యాన్సర్‌గా మారకముందే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. హెచ్‌పివి వ్యాక్సినేషన్‌కి సంబంధించి మీకేమన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.